నేను మీ కవితా కరుణాకర్ రెడ్డి తెలియపరిచినదేమనగా 9 రేగుల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సందర్భంగా నిన్న నిర్వహించిన ఎలక్షన్లలో 9 రేగుల గ్రామ ప్రజలు మరియు నాయకులు, మహిళా కార్యకర్తలు, మహిళామణులు, సోదరులు, మిత్రులు అందరూ కలిసి నా యొక్క విజయానికి కృషి చేసినందుకు వారందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. నిన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉత్కంఠపూర్లో 9 రేగుల గ్రామ ప్రజలు మమ్ములన్నీ అంటే కవితా కరుణాకర్ రెడ్డిని 123 ఓట్ల మెజార్టీతో భారీ మెజార్టీతో గెలిపించినారు. మాపై నమ్మకం ఉంచి గ్రామంలో సమస్యలపై అవగాహన ఉన్న నాయకులు అని గుర్తించి మమ్మలను అత్యధిక మెజారిటీతో గెలిపించడం జరిగినది. మమ్మలను గెలిపించిన వెంటనే ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తామని ఇంతకు పూర్వమే తెలియపరచడం జరిగినది. మేము అధికారికంగా ఛార్జ్ తీసుకున్న వెంబడే ప్రజా సమస్యలు ఎక్కడెక్కడైతే ప్రధాన సమస్యలు ఉన్నాయో వాటిపైన దృష్టి పెట్టి సంబంధిత అధికారులను తీసుకొని వచ్చి సర్వే చేయించి దానికి కావలసిన నిధుల కొరకు వేట ప్రారంభిస్తాము. ఒక్కొక్కటి అంచెల వారీగా గ్రామంలో ఉన్న సమస్యలన్నిటిని కూడా త్వరగా పరిష్కార దిశగా మేము తీసుకెళ్తాము. దీనికి మా ఎమ్మెల్యే సహకారం కూడా తీసుకొని ముందుకు పోవడానికి సిద్ధంగా ఉన్నాము. మేము దీనికి సంబంధించిన విషయాలన్నీ కూడా ముందు సంబంధిత అధికారులు, నాయకులు మరియు మహిళలు, యువకులు అందరినీ సమీకరించి వాటిపై వారి అభిప్రాయాలను సేకరించి ముందుకు పోతామని మేము కోరుకుంటున్నాము. ఇంకా ప్రధానంగా గుర్తించిన సమస్యలు క్రీడా ప్రాంగణము మరియు మురికి కాలువ బీసీ కాలనీకి సంబంధించింది కానీ, డబల్ సీసీ రోడ్డుకు సంబంధించింది కానీ, ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించింది కానీ, మరియు అంతర్గత మురుగు కాలువలు, సీసీ రోడ్లు ప్రధాన సమస్యలు ఏముంటాయో వాటిపైన దృష్టి సారించి ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటున్నాము.